విరుద్ధంగా కార్యక్రమాలు చేసినటువంటి ఏ వ్యక్తికి కూడా వాళ్ళు ఏ కులమైనా కూడా ఆ కులం సపోర్ట్ చేయదు. ఇక్కడ ఆయన గౌరవప్రదంగా ఈరోజు ఏదైతే కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, కోడెల శివప్రసాద్ గారు వారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని కానీ అన్నీ గమనించాలి. అటువంటి వ్యక్తి మీద ఒక అనరాని మాట, ఒక గౌరవ స్పీకర్గా పనిచేశాడు, సరైనటువంటి ఆధారాలు లేకుండా ఒక నిందన మోపి మానసిక క్షోభకు గురి చేశారు. అంటే అంత మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పురికొల్పాడు అంటే ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశారు, దాన్ని ఖండించాలి. ఇక రెండో వ్యక్తి మీరు చెప్పినటువంటి నాగమల్లేశ్వరరావు ప్రాథమిక సమాచారం ప్రకారం, మణికొండ సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా, మా జిల్లా పల్నాడు జిల్లా, ఇప్పుడు అది ఒకప్పుడు మా జిల్లానే కాబట్టి ఆ జిల్లాలో ఉండేటువంటి సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బెట్టింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చింది 4వ తారీఖు, గట్టి మందు తాగింది 5వ తారీఖు. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఒత్తిడి చేసే అంత టైం కూడా ఉండదు. కానీ ఆయన బెట్టింగులకు పాల్పడటం వల్ల, అంటే కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు వాస్తవాలను మభ్యపెట్టి మనమే వస్తున్నామని చెబితే ఆ పార్టీని అతిగా ప్రేమించే వ్యక్తి అవ్వటం వల్ల బెట్టింగ్లు ఎవరేసినా అది తప్పే, అది సమాజం చట్ట విరుద్ధం. అటువంటి కార్యకలాపాలను ఎవరు చేయడానికి ప్రోత్సహించకూడదు. కానీ అటువంటి బెట్టింగుల్లో అప్పులు పాలయ్యి ఆ అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఏదే ఒక కార్యకర్తగా కుటుంబాన్ని పరామర్శించవచ్చు. కానీ బెట్టింగుల్లో అప్పులు పాలవడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వారు చనిపోతే దానిని మీరు ఇందాక అడిగినట్టే వాళ్ళిద్దరికంటే నిజంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఒక రకంగా చెప్తే. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని కేవలం పార్టీల కోసం తమ యొక్క దానికోసం వాళ్ళని తీవ్రంగా హింసిస్తే కోడెల శివప్రసాద్ గారు మరణించారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనైతే ఆర్థిక బాధలు, అప్పులు తాళలేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దాన్ని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటినీ పోల్చవద్దు దయచేసి. ఇద్దరు కమ్మవారు అయినప్పటికీ కూడా మన ఓదార్పు యాత్రలో అన్యాపదేశంగా కమ్మకుల గురించి సంబోధిస్తూ కమ్మవారు వైసీపీలో ఉండకూడదా, ఒక పార్టీలోనే ఉండాలా అనేది వ్యక్తం చేశారు. మేమేమన్నామంటే రాజకీయ పార్టీలు అనేక పార్టీలు ఉంటాయి. మా కులం కమ్మవారి సేవా సమితి అనేది ఒక సేవ కోసం పెట్టాము మేము. మా కింద హాస్టల్స్ ఉన్నాయి, ఉచితంగా పిల్లలను చదివిస్తుంటాం, అలాగే స్కాలర్షిప్స్ ఇస్తాం, అలాగే మహిళలు ఉపాధి కల్పిస్తాం, మరి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అనేక రకాలుగా మా సేవ కోసమే కానీ మేము రాజకీయాలతో మాకు పని లేదు. మా కమ్మవారు అనేక పార్టీల్లో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మరి తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు. మేము వైసీపీలో వద్దని జారమని లేకపోతే కూడా మేము ఎప్పుడు ఎవరికి చెప్పం, ఎవరిష్టం వాళ్ళది. మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఒక అతను విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు, ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావుని రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు అతన్ని. అన్ని కులాలని దాడి చేశారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన నుంచి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీస్తారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు, కొడాలని అని, రఘురాం అని, ఇంకొకళ్ళని కూడా. మేమేమన్నామంటే వాళ్ళు కూడా మీరు మా కులం మీద, అంటే మా ఏళ్ళతోటి మా కులాన్ని నరికే విధంగా చేశారు, వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాలని కానీ లేకపోతే వంశీ కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినన్నా నిందించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు.
మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిపాలించినప్పుడు మరి ఏపీ వెంకటేశ్వరరావు నిజాయితీ గల ఆఫీసరు 5 సంవత్సరాలు ఆయన్ని దూరంగా పెట్టారు సర్వీస్కి. అట్లాగే రమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఉంటే ఎన్నికలు పెడితే దాని మీద బోర్డును దూషించి కమ్మ కమిషన్ అన్నారు. అట్లా ఉంటుంది అక్కడ కమ్మ కమిషన్ ఉండదా? అట్లాగే అమరావతిని కమరావతి అన్నారు. అమరావతిని ద్వేషించి మీరు మాట్లాడుకున్న తెలివితేటలుగా మీ మంత్రులతోటి మరి మీ వంది భాగాలతోటి కూడా అనేక రకాలుగా దూషించి అమరావతిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఇవాళ మొదల నుంచి కట్టుకోవాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇచ్చిన రైతులు బాధపడుతున్నారు. మరి 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయింది. ఫస్ట్ 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు మీ టైంలో రాష్ట్రం అంతా ఇదైపోయింది. అప్పుడు మీరున్నప్పుడు మతాలు కులాలు విద్వేషం చెలగొట్టి మరి మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళ ఆ నాగమల్లి చనిపోయాడు అంటే మీ వల్లే చనిపోయాడు. మీరు ఆ రోజులో 175 వస్తాయని చెప్పారు. 11 సీట్లు వచ్చినాయి. ఏంటి మరి 175 వస్తాయంటే 100 వస్తాయి 120 వస్తాయని పందాలు కట్టారు. అతను కూడా అలా పందాలు కట్టి నష్టపోయి మరి మీ కారణం వలన చాలామంది కట్టారు. మీ వాళ్ళు కూడా రెడ్లు అనేక వర్గాలు కట్టారు. పందాలు కట్టి నష్టపోయారు మిమ్మల్ని నమ్ముకుని. అందుకని ఇప్పుడు కూడా అట్లా చేయమాకండి, విద్వేషాలు రెచ్చగొట్టమాకండి, రాజకీయాలు మాట్లాడుకోండి, రాజకీయాల విధానాలు మాట్లాడండి. అప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారన్నారు 29లో. మీరు మళ్ళీ రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన విధ్వంసాన్ని ప్రజలు భయపడిపోతున్నారు. అసలు మీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. ఇంకా మళ్ళీ అధికారంలో రావడం అనేది కల్లా. మరి మీరు వస్తే అది వేరే విషయం. ప్రజలు మనల్ని పొందితే వస్తారు. మీరు ప్రజలు మనల్ని పొందుకోకుండా అన్ని వర్గాల ప్రజల్ని ద్వేషించి వాళ్ళు ఇచ్చేసి కత్తులు చూపి మనం ఓదార్పు పేతకెళ్ళినప్పుడు కత్తులు కటారులు చూపించారు. మనం నరికేస్తామన్నారు. నరికేసినప్పుడు ఆ మాటలు మీరు ఖండించాలి. ఎందుకు ఖండించాలా? మీరు ఇప్పుడు అడుగుతున్నాం మేమంతా కూడా. మీరు సంతోషపడతారు ఆ మాట మాట్లాడితే. ఆ మాట్లాడే వ్యక్తిని పిలిచి మందలించేలా మాట్లాడుకొని చెప్పాల్సింది పోయి మీరే సభావేదికగా ఇచ్చేస్తారు. అట్లాగే అసెంబ్లీలో మరి బోనస్ కనిపిస్తే మీరు నవ్వుకుంటున్నారు పక్కన. అది సభ్యత? అది అడుగుతున్నాం. అందుకని మీరు ఇప్పుడైనా మార్చుకోండి, మీ విధానాలను మార్చుకోండి. మళ్ళీ అధికారంలో రావాలంటే మంచి పనులు చేయండి. ప్రతిపక్ష పార్టీగా మీ ధర్మాన్ని నిర్వర్తించండి. అసలు అసెంబ్లీలోకి రారు, ఓదార్పు యాత్ర అంటారు, ప్రజలు రెచ్చగొడతారు. అట్లా మీరు రాలేరు, మీరు ఎప్పుడు రాలేరు అధికారంలోకి. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఏదన్నా ఈ పార్టీ మీద అసంతృప్తి ఉండి తెలుగుదేశం మీద అసంతృప్తి ఉండి మీకు ఓటేస్తారనుకుంటారు. ప్రజలు అట్లా వేయరు, మంచితనంగా వేస్తారు. మీరు ఈ పార్టీ వాళ్ళు 124 సీట్లు వచ్చినాయంటే మరి మీ మీద కూడా ప్రజలు వ్యతిరేకత ఉండబట్టే జగన్ని వ్యతిరేకించి ఈ పార్టీకి అంతా అండగట్టారు. పార్టీ బాబు గారి పరిపాలన కావాలని కొంతమంది, అలాగే మరి పవన్ కళ్యాణ్ కావాలని కొంతమంది, బీజేపీ అధికారంలో రావాలని కొంతమంది. 3 పార్టీ కలవటం వల్ల కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ కూడా రేపు కూడా మరి ఈ రకంగా మీరుంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించరు. 124 175 సీట్లు కూడా రేపు ఒకటి వస్తాయి. అందుకని నేను చెప్తున్నా, మీరు విధానాలు మార్చుకోవాలి. మీరు పరిశీలన చేసుకోవట్లా, పునఃపరిశీలన చేయండి. మీరు ఇంకా పాత విధానాల్లో ఉంటారు, పాత పద్ధతుల్లో ఉంటారు. ఇంకా మత విద్వేషాలు, కులాలు, మతాలు రెచ్చగొడతారు. మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? కమ్మ గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏంటి? మీరు వెళ్ళిన ఓదార్పు యాత్రకి వెళ్ళారు. ఓదార్చండి, అతనితో మాట్లాడండి. ఏదైనా అవసరమైతే లక్ష ఇవ్వండి. కానీ మా కులం గురించి ఎప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేము చెబుతున్నాం. తర్వాత మీరు మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఈ కులం దాసోహం అని. మేము దాసోహం ఎవరు కాదు. ఎవరి అభిప్రాయాలు ఆడుకుంటే మాట్లాడుకుంటారు. రాజకీయాలు వేరు, ఆ రాజకీయాలు అనే విషయమే ఉంటాయి. తర్వాత రాజకీయాలు ఉండవు. అందరూ కలిసి ఉంటాం సోదరభావంతో. మా కులం ఈ రాష్ట్రంలో అనేక సేవలు చేసింది. ఎన్జీ రంగ కాడి నుంచి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటం కూడా మా కులం ముందుంది. అన్ని వర్గాలు కలుపుకుపోతాం. మేము ఎవరికి ద్వేషించం, అందరితో బాయ్ అంటాం. ఇక రాబోయే కాలంలో కూడా మేము నాయకత్వంలో అంత ముందు గతంలో అన్నగారు పరిపాలించారు. అలాగే ఈ గతంలో అనేక మంది రెడ్డి కులస్తులు కూడా పరిపాలించారు, బ్రహ్మాండంగా పరిపాలించారు. ఈ రాష్ట్రంలో 71 నుంచి పివి నరసింహారావు గవర్నమెంట్ కాడికి 11 మంది ముఖ్యమంత్రులు చూసా. ఏ ముఖ్యమంత్రి కూడా మీలాగా కులం మీద దాడి చేయాల, కులాన్ని టార్గెట్ చేయాల. మీరు టార్గెట్ చేశారు, అందుకని మీరు ఓడిపోయారు. మీకు ఆ విషయం తెలియదు. మీరు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి. ఏ కులాన్ని ద్వేషించమాకండి. అందరినీ సోదరభావంతో చూడండి. మొత్తం అన్ని మతాలని గౌరవించండి. ఈ రాష్ట్రంలో అనేక మతాలు అనేక కులాలు ఉంటాయి, అందరినీ గౌరవించండి. మీరు మళ్ళీ రావాలంటే అటువంటి పద్ధతులు మార్చుకొని చేయగలిగితే మీరు వస్తారు. కానీ మనుషులను టార్గెట్ చేసి, కులాలను టార్గెట్ చేసి ఎలా చేస్తే రాజకీయం వస్తామనుకోవడం, భయభ్రాంతులు గురి చేస్తే ప్రజల భయభ్రాంతులకు ఎవరు భయపడరు. ఇక్కడ దీనికి ఎవరు ఇదెవరో మళ్ళీ మీరు ముందు కూడా చేశారు. ఎలక్షన్లు కూడా బోర్డంత భయభ్రాంతులు చేశారు. మరి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో పెట్టెత్తుకు వెళ్ళిపోయారు. ఏది పల్నాడు దేశంలో అయినా కూడా ప్రజలు లెక్క చేయాల, బ్రహ్మాండంగా ఇది చేశారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, మీకు మరోసారి చెప్తున్నాను, మీరు కుల ప్రస్తావన తీసుకురాము. అక్కడిని ఏ కులం గురించి మాట్లాడమాకండి. అన్ని కులాలు బాగుండాలి. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉంటేనే, అందరూ గౌరవిస్తేనే మీకు 45 సీట్లు 45% 50% వస్తేనే మీకు తెలుస్తారు. అంతేగాని మీ కులం ఓటేస్తానో లేదా మా కులం ఓటేస్తానో ఏ రాష్ట్రంలో గెలవదు. ఏ కులాల ప్రతినిధులు ఏ రాష్ట్రంలో ఈ పార్టీ గెలవదు.
అన్ని కులాల వేయాలి, అందరితో బాగుండాలి, అప్పుడే సస్యశామలంగా ఉంటుంది. మంచిని పెద్దండి ఈ రాష్ట్రంలో. ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత కొంత బాధ్యత ఉంది. అసెంబ్లీకి రాకోకుండా పారిపోయి ఎప్పుడో ఒకసారి ఓదార్పు పెట్టి అది కూడా విధ్వంసం సృష్టిస్తే అది చాలా కరెక్ట్ కాదు. మేము ఈ రాష్ట్ర మంత్రి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, ఇటువంటి మీరమ్మంటే మరి పొక్కటి పేరుతో అణచివేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ లా అండ్ ఆర్డర్ కాపాడాలి ఈ ఉన్న ప్రభుత్వం ఏది కూడా అని చెప్తూ సెలవు తీసుకున్నాం. ప్రతినిధులందరికీ కూడా కమ్మవారి సేవా సమితి గుంటూరు తరపున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను పువ్వాడ సుధాకర్ రావుని, కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి. ఇది నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ పర్యటనలో భాగంగా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటంలో అది మీ ఇష్టం, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడవచ్చు. కానీ ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి సమాజంలో కులాల మీద మతాల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టించేటువంటి నైజాన్ని ఇప్పటికీ విడనాడకపోవటం చాలా దురదృష్టకరం. దీనిని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున, కమ్మ సేవా సమితి గుంటూరు విజయవాడ చాప్టర్లు అందరి తరఫున, వివిధ కమ్మ సంఘాలందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీలో వైఖరి మారలేదు. గత పరిపాలన కాలంలో కూడా కమ్మ విద్వేషంగా, అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల మధ్య కమ్మ ద్వేషాన్ని సృష్టిస్తూ ఏ విధంగా పరిపాలన చేశారో అనేక ఉదంతాలు ఉన్నాయి. దాంట్లో చాలా ప్రధానమైనటువంటిది అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి మొట్టమొదటిగా మీరు చేసినటువంటి ఆరోపణ అమరావతి రాజధాని అనేది ఒక కమ్మ రాజధానిగా. అంటే నిజంగా మీకు కమ్మ కులస్తులు అభివృద్ధిలోకి ముందుకు రాకూడదు, కమ్మ కులస్తుల్ని ప్రజలందరినీ కూడా కమ్మ కులస్తుల మీద అవాకులు చవాకులు పేలుతూ ప్రజలందరి చేత వీళ్ళ మీద ఒక విద్వేషాన్ని సృష్టించాలి అనేటువంటి మీ నైజం ఎప్పటికీ ప్రజా ఆమోదయోగ్యం కాదు అని తెలియజేయడానికే 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. అంటే ఒక కులాన్ని దూషిస్తే కమ్మవారి గురించి మీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? కమ్మవారి చరిత్ర ఒకరోజు చదువుకుంటే కమ్మవారి ఏ విధంగా ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేశారో నీకు తెలుస్తూ ఉంటుంది. కమ్మవారు ఈ యొక్క సామాజిక అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి ముఖ్యంగా తెలుగువారిగా ప్రసిద్ధి చెందడానికి కారకులు కమ్మవారు అనేక సామాజిక దాతృత్వ కార్యక్రమాలతో ఏ విధంగా సమాజంలో ముందడుగు వేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అటువంటి కులాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఆ కులం మీద విధ్వంసం సృష్టించి నువ్వు రాజకీయాలను నడపాలనుకుంటున్నావు. నీ రాజకీయాలు చెల్లవు. నువ్వు ఒక డిఎస్పీలు మార్పు చేస్తే, డిఎస్పీల్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తే, ప్రమోషన్స్ ఇస్తే దానికి కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. అన్ని అభూత కల్పనలతో, అవాస్తవాలతో. నువ్వు కమ్మ కులానికి చెప్పినటువంటి దాన్ని కమ్మ కులానికి ఆపాదించి నువ్వు కామెంట్లు చేసి దేశాన్ని సృష్టించినటువంటి ఏ ఒక్క అంశంలో అయినా నీకు సవాలు విసురుతున్నాం. కమ్మ కులస్తులు ఎక్కడైనా మిగతా కులవాళ్ళ కంటే గొప్పగా పదవులు పొందినటువంటి చరిత్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. డిఎస్పీలు అనేది ఒక అబద్ధం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలకి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. దానికి నువ్వు కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. ప్రతిది ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా, వ్యవస్థ మీద నిన్ను ప్రశ్నిస్తే దాన్ని కమ్మ కులాన్ని ఆపాదిస్తూ ఉంటావు. కమ్మ కులస్తులు సమాజంలో మిగతా కులాల వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వారితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కమ్మ కులంలోనే ఉంది. ప్రతి ఒక్క కులాన్ని ఆప్యాయంగా చేరదీసి వారితో కలిసి సమానంగా అభివృద్ధి చెందాలని కమ్మ కులస్తులు భావిస్తూ ఉంటారు. గతంలో పాలకుల్లో చేసినప్పుడైనా నీకంటే ముందు అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వారి పరిపాలనా కాలంలో ఎక్కడైనా కమ్మ కులం గురించి కమ్మ ద్వేషంగా ఆ రెడ్డి కులస్తులైనటువంటి వారు ఎప్పుడైనా మాట్లాడారా? నువ్వు ఒక్కలే నీ పరిపాలన 2019 నుంచి 2024
5 సంవత్సరాల కాలంలో కమ్మ కులస్తుల్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావు. కమ్మ కులం అని చెప్పుకోవడానికి భయపడే విధంగా నీ యొక్క అరాచక పరిపాలనని కొనసాగించావు. కమ్మ కులస్తుల మీద ఏదైతే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు, కులానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలో ఉండటం అనేది ఆ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క పరిపాలన, వాళ్ళ విధానాలని, వాళ్ళ మేనిఫెస్టోలని, వాళ్ళ ప్రణాళికల్ని అనుగుణంగా వ్యక్తులు డిసైడ్ అవుతారు. కానీ కులాన్ని ఆపాదిస్తూ ఒక కులస్తులంతా ఒక పార్టీ అని నువ్వు చెప్పేటువంటి విధానం మానుకోవాలి. ఆ విధంగా మానుకోకపోతే నువ్వు చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాల వల్ల ఇప్పటికే ఒకసారి పతనావస్థకి చేరుకున్నావు. మళ్ళీ కనుక ఈ కుల వ్యవస్థని నువ్వు కులాని మీద ద్వేషాన్ని కనుక నువ్వు సృష్టించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే సమాజ సేవకి కమ్మ కులస్తులు కట్టుబడి ఉన్నారు. సమాజ సేవ కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వాలు ఈ యొక్క కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే కమ్మ సేవా సమితులు, గ్లోబల్ కమ్మ ఫౌండేషను, అనేకమైనటువంటి కమ్మ సంఘాలు ఏర్పడి కమ్మలో ఉన్నటువంటి పేదవారికి తినడానికి తిండి లేకపోతే, వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి తాహత లేకపోతే ఆ బాధ్యతని కమ్మ సేవా సమితి తీసుకొని ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు విస్మరిస్తే దానిని తీసుకొని సమాజ సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము ఏ రోజు మిమ్మల్ని మాకు ఇది కావాలి అది కావాలి అని అడగల. కమ్మ కులస్తులు అడిగేది ఒకటి, గౌరవాన్ని ఇవ్వండి, మా కులాన్ని అగౌరవపరచబాకండి, మమ్మల్ని సమాజంలో మేము ఉన్నతంగా మా యొక్క శక్తి సామర్థ్యాల మీద, మా యొక్క కష్టపడే తత్వంతో ముందుకు వస్తూ ఉంటే దాని మీద నువ్వు విష ప్రచారం, దుష్ప్రచారం చేసి ఎంతమంది కమ్మ అధికారులు, కమ్మ ప్రభుత్వ ఉద్యోగులు నీ వలన ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు. కనీసం ఒక్క ప్రమోషన్ పద్ధతి ప్రకారం రావాల్సినటువంటి ప్రమోషన్ను కూడా పొందకుండా ఏ విధంగా నువ్వు అడ్డుకుంటున్నావు. ఈ విధంగా మీరు కమ్మ జాతిని నిర్వీర్యం చేయాలంటే మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కమ్మ కులస్తులందరూ ఒక్కటే, మేము సమైక్యంగా ఉంటాం. మా కమ్మ కులం మీద మీరు చేసేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కమ్మ కులం మీద మీరు దాడి చేస్తే మేము తప్పకుండా మీకు తిప్పికొట్టడమే కాదు, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి కమ్మ కులస్తులు అందరం కూడా ఏకమై ఉంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. మీరు పద్ధతి కనుక మార్చుకోకపోతే మీకు రాజకీయ భవిష్యత్తే కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నాయి. కమ్మ కులస్తుల్ని ప్రోత్సహించండి, ప్రోత్సహించకపోయినా పర్లేదు, ద్వేషించబాకండి. సమాజంలో కుల మతాల మధ్య ఒక ద్వేషాన్ని పెంచబాకండి, ఒక సామరస్యాన్ని పెంచండి. ఆ సామరస్యం, కుల సామరస్యంతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందిద్ది. కాబట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే ఏ రాజకీయ నాయకుడినైనా, ఏ కులస్తులైనా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. కులాలని రెచ్చగొట్టే విధంగా, కులాలని తమ రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకునే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా, అది వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, కుల ప్రస్తావన తెచ్చిన ప్రతి రాజకీయ నాయకుడిని బహిష్కరించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం, కుల ప్రస్తావన తీసుకొచ్చేది మీరే. ఒక కులస్తుల్ని అదే కులస్తులతో దూషించేటట్టు చేయటం, కులాల మధ్య అంతర్గత శుచిగా పెట్టి మీరు వాళ్ళు బూతులు మాట్లాడుకుంటూ ఉంటే, ద్వేషించుకుంటుంటే చూసి ఆనందించడం అనేది ఒక పైశాచికమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని మీకు ఎప్పటికీ కూడా పొందబాకండి. మీరు మొత్తం కూడా మీ రాజకీయ పరిజ్ఞానంతో, మీ సిద్ధాంతాల మీద, మీ యొక్క వ్యవస్థల మీద చేసేటువంటి, ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద మీరు పోరాడండి. దానికి కులాలతో సంబంధం ఏముందని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఇటువంటి దానిని తీవ్రంగా కమ్మ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు కనుక పునరావృతం అయితే మీ మీద కూడా ఉద్యమ రూపంలో తీసుకొచ్చి కమ్మ కులస్తుల యొక్క గౌరవాన్ని కాపాడటానికి మేము ముందుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. జగన్ చేసేటువంటి అరాచకాలు, పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే కార్డులు కానీ, లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాడలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది.
ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఈ పోలీసులు మన ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వేల ఈ కార్యకర్తల్ని పోగు చేసుకోవటం, అక్కడ ఏదో ఒక గొడవ చేయటం, ప్రభుత్వానికి ఇబ్బందులు, అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం, ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా జరిగినాయి, ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని ఏం చెయ్యాలి, మన కమ్మ కులస్తులందరినీ అవమానించడం జరుగుతుంది. కాబట్టి మన కమ్మ కులస్తులు, కమ్మ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా వీటన్నిటినీ తిప్పి కొట్టాలి అనేది ఆలోచన చేయాలి. మనం సమావేశాలు పెట్టుకోవటం, ఈ విధంగా మాట్లాడుకోవటం వలన మనకేమీ జరగదు. మనం ఏం చేయాలి, అతను ఏ విధంగా తిప్పి కొట్టాలి అనేది ముఖ్యంగా అందరూ మాట్లాడుకుని, కమ్మ సంఘాలు అందరూ మాట్లాడుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న 18వ తారీఖు మన గురువారం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఉప సర్పంచ్ ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు. ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటం, తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన రెంటపాళ్ళు వెళ్ళడం జరిగింది. దానిలో తప్పు లేదు, పరామర్శించవచ్చు. కానీ గూండాలు, తర్వాత బైబాక కార్యకర్తలు జుగుప్సాకరమైనటువంటి ప్లకార్డుని ప్రదర్శిస్తూ, భాష కూడా విపరీతమైనటువంటి భాషన ఉన్నటువంటి ప్లకార్డుని డైరెక్ట్గా వాళ్ళు అందరూ కూడా ప్రదర్శించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, 2029లో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం వస్తుందంట. రాగానే వాళ్ళు గంగానమ్మ తల్లి గుడిలో ఏ విధంగా అయితే కనుక తలలు నరుకుతారో, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా నరుకుతాము, ఎవరు వచ్చినా కానీ నరుకుతాము, రఫా అంటే నరుకుతాము అనేది ఎంత విచిత్రమైనటువంటి, అంటే వాళ్ళకి అసలు భయం లేదు. వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాం, ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ మధ్య మీడియాలో అందరూ కూడా చాలా ప్రవేశం ఉంది, అన్నీ చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి భాష వాడి ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నా, వాళ్ళు ఇంకా మేమే వస్తాము 2029లో అని వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ ఆలోచనకి మనం చాలా ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అసలు 1-2 సీట్లు కూడా రావు అన్నట్టుగా రావు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మేమే గెలుస్తాము, రాగానే అందరినీ జైల్లో పెడతాము, అందరినీ నరుకుతాము, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తాము. అట్లాగే జగన్ అయితే కనుక ఐ ఆమ్ డిక్లేరింగ్ ద వార్ 2.0 అని కూడా ప్లకార్డులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు ఈ మధ్య అనేది మనం ఆలోచించుకోవాలి. మనకు తట్టినటువంటి అభిప్రాయం ఏంటంటే, మన అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి చెందుతుంది, మన సెంట్రల్ నుంచి బోల్డెన్ ఫండ్స్ వస్తున్నాయి మనకి. అవన్నీ అభివృద్ధి చెందితే కనుక తను గెలవడు అని ప్రజలు మారిపోతారు. అలాగే ఇవన్నీ మనకి చాలా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అతనికి కక్కలేక మింగలేక ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి ప్రదర్శనలు, హింసను ప్రోత్సహించడం, గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్ని ఈ ప్రదర్శనలకి తీసుకెళ్ళటం, వాళ్ళ చేత గొడవలు చేయించడం, ఇవన్నీ కూడా అలవాటైపోయింది. ఆ అలవాటుగా కమ్మ జాతి మీద, కమ్మ కులం మీద విపరీతమైనటువంటి ఆయనకి సదభిప్రాయం లేదు, విపరీతంగా అవమానిస్తున్నారు ఈ మధ్య. ఆయన అనుకుంటున్నారు ఈ కమ్మ వాళ్ళే, మా వైకాపా పార్టీలో కమ్మవారు ఉంటే తప్పేంటి, కమ్మవారు ఎందుకు ఉండకూడదు, ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోస్టర్ పెట్టినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళని హింసించి వేధించి జైలులో పెడుతున్నారు, అలా పెట్టొచ్చా అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. అలాగే మన మాజీ మంత్రి కొడాలి నాని, అట్లాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఊరికే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని
జైల్లో పెడుతుంటేనే ఆయన అంత బాధపడిపోతున్నారు. కానీ మరి తెలుగుదేశం పార్టీని ఎవరినైనా సరే మేము నరికేస్తాము అంటున్నారు. అది తప్పు కాదా? అది ఎంత తప్పు, ఆ మాట ఎంత తప్పు, అది వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విధంగా నరికేస్తాము, కొట్టేస్తాము అని చెప్పి వాళ్ళు రాగానే అవన్నీ తప్పులే. అలాగే చంద్రబాబు నాయుడు గారు రెంటపాళ్ళలో వైకాపా కార్యకర్తలు చేసినటువంటి రచ్చకి, వాళ్ళు ప్రదర్శించినటువంటి రికార్డులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఆయన ఖండించారు, తీవ్రంగా ఖండించడం జరిగింది. దానికి ఆయన అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరుకుతాము అంటే తప్పేంటి? అలాగే ఈ సినిమాల్లో ఉన్నటువంటి డైలాగుల్ని రికార్డుల మీద రాయిస్తే తప్పేంటి? ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు ఎవరు ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అట్లాగే అసలు ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది మీకు అసలు మన ఏపీ అభివృద్ధి కాకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంతకంటే ఇంకేంటి. అలాగే తను మళ్ళీ గెలవాలి, తను 2029లో గెలవాలి అనేటువంటి ఉద్దేశం. గెలవచ్చు, కానీ వాళ్ళ వైకాపా పార్టీలతో పాటు కమ్మవారిని ఎవరినైనా జైల్లో పెడితే ఓన్లీ కమ్మవారినే పెట్టినట్టు కమ్మకులంలో చిచ్చు పెడతాం. అట్లాగే కమ్మవారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పి ప్రోత్సహించడం ఈ మధ్య చాలా ఎక్కువైంది, చాలా ఎక్కువైందన్నమాట. కాబట్టి ఇవన్నీ చేయకుండా మనం ఏ విధంగా అరికట్టాలి అనేది ఒక ఉద్దేశంతో ఈ కమ్మ కులస్తులు అందరం కూడా, అలాగే కమ్మ సమాఖ్యలు చాలా ఏర్పడినాయి. అవన్నీ ఎందుకు ఏర్పడినాయండి? మన కమ్మ కులస్తులు చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరూ చదువుకోలేకపోతున్నారు. చదువుకుంటేనే కదా వృద్ధి చెందేది. ఆ విధంగా డబ్బులున్నటువంటి కమ్మ కులస్తులందరూ కూడా వివిధ సంఘాలుగా ఏర్పడి హాస్టల్స్ని పెట్టి కమ్మ పేదవారిని చదివించడం ఈ 7-8 సంవత్సరాలుగా జరుగుతుంది. కాబట్టి చాలామంది కమ్మ కులస్తులు ఆ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. అలాగే చాలా బాగా మెరిట్గా చదువుకుంటున్నారు. వాళ్ళకి డిగ్రీల్లోనూ వీటిల్లోనూ కొన్ని కాలేజెస్ ఫ్రీగా సీట్లు ఇస్తున్నాయి. ఈ కమ్మ సమాఖ్య ద్వారా ఈ కమ్మ కులస్తులు బీద పిల్లలు అంటే తినడానికి తిండి లేక, ఇలాంటి బీద పిల్లలు చదువుకోవడానికి స్తోమత లేక, ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి బీద పిల్లలందరినీ కూడా హాస్టల్స్కి ఆహ్వానించి వాళ్ళకి చక్కని ఎడ్యుకేషను, మంచి ఫుడ్డు, అలాగే బట్టలు అవన్నీ ఇచ్చి స్కూల్స్లో వాళ్ళకి సీట్లు కూడా కేటాయించి వాళ్ళని బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఫ్యూచర్లో చాలామంది కమ్మ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కాబట్టి జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఖండిస్తూ మన రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు అంటే ముఖ్యంగా మన కమ్మవారిని అవమానించకుండా చూడాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య తరపున మేమందరం కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అది మా ముఖ్య ఉద్దేశం. కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ తరపున మేమందరం కూడా మన కమ్మ జాతిని, కమ్మ వర్గాన్ని ఏ విధంగానూ అవమానించకుండా అలాగే మీరు చూడాలి. అలాగే ప్రభుత్వానికి కూడా మనం విన్నపం తెలియజేయాలి. మనందరం కూడా కమ్మ కులస్తులు అందరం కూడా ఏకమవ్వాలి. అలాగే కమ్మ బీద కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలి. ఆ ధ్యేయంగా మేమందరం కూడా ఈ సమాఖ్యల్ని, కమ్మవారి సమాఖ్యల్ని చాలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా పెట్టుకోవడం జరిగింది ఒక 10 ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు మా సంఘం ఇప్పుడు కొత్తగా మన ఏప్రిల్లో ఏర్పడింది. అంతకుముందు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కేఎస్ఎస్ సంఘానికి అంటే కమ్మవారి సేవా సమితి పెనమలూరు బ్రాంచ్కి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్గా కూడా ఈ పిల్లలందరికీ కూడా మేము హెల్ప్ చేస్తాం అన్నమాట. అది రామకృష్ణ, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం మీద కొత్తగా ప్రేమ వలకబోస్తున్నారు. ఈ వలకబోసి ఆయన పార్టీలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఎవరన్నా ఒక కమ్మాడికి ఇవ్వగలరేమో అని అడుగుతున్నామండి. దేవినేని అవినాష్ ఏమన్నా అసమర్థుడా? ఆయనకి ఇవ్వచ్చు కదా ఒక పదవి. నెహ్రూ గారు అబ్బాయే కదా, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. మరి మిగతా వాళ్ళు అంటే కాంట్రవర్సీలో ఉన్నారు. అతను కాంట్రవర్సీలు వెళ్ళి తర్వాత కాంట్రవర్సీ అయ్యాడు. ఏ కమ్మవారి అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. తలసిల రఘురామ్ ఉన్నాడు అబ్బాయి, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
మంత్రి పదవి కమ్మవారి మంత్రి పదవిలో లేనటువంటి సందర్భం నీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజున ఏమైంది ప్రేమ? ఇవాళ కొత్తగా మా మీద ప్రేమ వాళ్ళకు పోయటానికి మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరు అందరినీ సమానంగా చూడండి, గౌరవించండి. ధన్యవాదాలు. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అంటే చెప్తాను. కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కమ్మ కులానికి మొత్తాన్ని కూడా, అది ఏ పార్టీ వారైనప్పటికీ కూడా, ఒక సమాజం హర్షించేటువంటి కాకుండా సమాజంలో ఒక విభజన చేసేటువంటి వ్యాఖ్యలు చేసిన ఎప్పుడైనా కమ్మ సేవా సమితులు వ్యతిరేకిస్తాయి. దానికి ప్రత్యేకంగా ఎందుకు అంటే, ఏదైతే రాజకీయ పార్టీలో మీరు చెప్పిన ఉన్నటువంటి వ్యక్తులు, ఇందాక మీరు సంబోధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క కులస్తులని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానికి చప్పట్లు తెరిచి దానిని ప్రోత్సహిస్తూ వారిని, అంటే ఈ కమ్మ కులస్తుల్ని పక్క నుండి ఖండించాల్సింది పోయినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థ రాజకీయాలతో ఉంటున్నప్పుడు వాళ్ళ మీద ఒకమైనటువంటి, అంటే అరే మన సాటి కమ్మవాడిని అన్యాయంగా తిడుతుంటే, దూషిస్తుంటే, ఆరోపణలు చేస్తుంటే దాన్ని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులని ఎందుకు మనం సమర్థించాలి అనేటువంటి భావనత వలన ఆ రోజు బయటికి రాకపోవడం జరిగింది చాలామంది. అదే కనుక వాళ్ళు కూడా నిస్వార్థంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా పక్కన చేసినటువంటి వ్యాఖ్యలు, సాటి కమ్మవాళ్ళ మీద చేసేటువంటి వ్యాఖ్యలు దాన్ని ఖండించినట్లయితే వారికి కూడా మద్దతు ఉండేది. మేము అందరినీ కోరుతూ ఉన్నాం, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కేవలం కమ్మ కులస్తులుగా ఏ విధంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఉందాతనంగా వ్యవహరించండి అని మేము సూచిస్తూ ఉన్నాం. ఎక్కడున్నా ఉందాతనంగా ఉండండి, రాజకీయ పార్టీలో వ్యవస్థ మీద పోరాడండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడండి, దానికి కులం కోణం చొప్పించబాకండి. ఏ కులస్తులైనా మేము కోరేది ఒకటే, కులాల మధ్య సామరస్యత ఉంటేనే ప్రాంతాల అభివృద్ధి జరిగింది. కులాల మధ్య చిచ్చు ఉంటే అది మన యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తుంది, మన వినాశనానికి దోహదం చేస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే. అంతేగాని ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సాటి, ఇప్పుడు ఒక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఏంటంటే, ఏ కులస్తుడు కనుక విమర్శ చేస్తే అదే కులస్తుడు వచ్చి వాళ్ళని విమర్శ చేస్తూ ఉంటాడు, బూతులు తిడతా ఉంటారు. ఆ సంస్కృతి గతంలో లేదు. గతంలో ఎప్పుడు కూడా అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా నిజంగా ఈ రాష్ట్రంలో దాదాపు 9 మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు, 9-10 మంది. వాళ్ళు కూడా ఇదే కనుక ఆలోచన చేస్తుంటే అసలు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండేదా? వాళ్ళలో చేయలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కులం మీద దాడి చేయటం, మరీ ముఖ్యంగా కమ్మ కులస్తులమైన మా మీద దాడి చేయటం తీవ్రతరం అయింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అమరావతి రాజధానిలో అన్ని కులాలు ఉన్నారు, కానీ ఒక రాజధాని కుల రాజధాని అవుతుందా అంటే దాని మీద విషయం చెమ్మటం. ఈ విధంగా ప్రతి ఒక్క దానిని తీసుకోండి, ఏ అంశాన్ని తీసుకున్నా కులం కాటు దానికి జత చేస్తూ ఉంటాం. దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇక ముందు మేము ఒక కమ్మ సేవా సమితి కమ్మ కులస్తులంగా మా కులాన్ని అవమానించే ఏ రాజకీయ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పడానికి మేమందరం కూడా సంసిద్ధులంగా ఉండాం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉండా కులం మీదకి వచ్చేపాటికి అందరం ఒకటేనని మీకు నొక్కి ఒక్కాడిస్తున్నాం. సంఘం తరఫున డివోషన్లు కఠినంగా శిక్షించాలని, రేపు రాబోయే కాలంలో కూడా ఇటువంటి సంఘటన జరగకోకుండా కూడా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆ సంఘం తరఫున, గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ తరఫున కూడా మేము చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇంకేమైనా ఉన్నాయండి?